నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8653 క్లరికల్ పోస్టులు, 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం 2 నోటిఫికేషన్స్ ను విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు ఇదో గొప్ప అవకాశం. పట్టుదలతో ప్రిపేర్ అయితే తప్పనిసరిగా వీటిలో ఏదో ఒక పోస్టు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అధ్యయన ప్రణాళిక ఎలా ఉండాలి, సిలబస్ ఏంటి, పరీక్ష ఎలా ఉంటుంది అన్న అంశాలతో పాటు విజయాన్ని పొందటానికి ఎలాంటి మెళకువలు పాటించాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్స్ మరియు జూనియర్ అసోసియేట్ క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ 2000 పోస్టులు, క్లరికల్ జూనియర్ అసోసియేట్స్ అంటాము 8900 పైచిలుకు పోస్టులు. ఈ రెండు కలిపితే సుమారు 11,000 పోస్టులకై ఎస్బీఐ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది నిరుద్యోగులకు సువర్ణాకాశం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ప్రొబేషనరీ ఆఫీసర్కి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 22 ఏప్రిల్, అలాగే క్లరికల్ పోస్టులకి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 3 మే. ఎగ్జామ్ డేట్స్ కనుక చూసినట్టయితే ప్రిలిమ్ ఎగ్జామ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్కి 8, 9, 15, 16 జూన్, అలాగే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 20 జూలై. క్లరికల్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే ప్రిలిమ్ ఎగ్జామ్ ఇంకా మనకి ఫైనల్ డేట్స్ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. జూన్ 2019లో ప్రిలిమ్ ఎగ్జామ్ జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ 10th ఆగస్ట్కి జరుగుతుంది. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్టయితే ఏజ్ పరంగా అంటే 1 ఏప్రిల్ 2019 నాటికి ప్రొబేషనరీ ఆఫీసర్కి 21 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. అలాగే క్లర్క్ పోస్టులకి 20 నుంచి 28 ఏళ్ళు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్టయితే ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ క్లరికల్ రెండిటికి గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 31 ఆగస్ట్ నాటికి ప్రొవిజనల్గా డిగ్రీ వచ్చి ఉండాలి, అప్పుడే ఎలిజిబుల్ అవుతారు. దెన్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ కనుక మనం చూసినట్టయితే ప్రొబేషనరీ ఆఫీసర్ 3 విభాగాలుగా విభజించబడింది. ఫేజ్ 1 దీన్ని ప్రిలిమ్ ఎగ్జామ్ అంటారు, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ అంటారు, ఫేజ్ 3 గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ. అదే క్లర్క్ కనుక చూసినట్టయితే ఎగ్జామ్ 2 విభాగాలుగా విభజించబడింది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్. ఇందులో వ్యత్యాసం ఏంటి అంటే ఫేజ్ 3 ఉండదు క్లరిక్ ఎగ్జామ్లో, అంటే గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ఇది క్లరికల్లో లేదు, పీఓలో మాత్రమే ఉంది. మనం ప్రిలిమ్ ఎగ్జామ్ కనుక చూసినట్టయితే పీఓ అండ్ క్లర్క్ కంబైన్ 2 చూసినట్టయితే 3 సబ్జెక్టులు ఉంటాయి ప్రిలిమ్లో. ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పీఓలో, క్లరికల్లో దీన్ని న్యూమరికల్ ఎబిలిటీ అంటాము 35 ప్రశ్నలు, రీజనింగ్ 35 ప్రశ్నలు. మొత్తం 100 ప్రశ్నలు, మనకి 60 నిమిషాలు, ఒక్కొక్క సబ్జెక్ట్కి 20 నిమిషాలు. అయితే మెయిన్ ఎగ్జామ్ కనుక మీరు చూసినట్టయితే ఫేజ్ 2 మనకి 2 అడిషనల్ సెక్షన్ చదవాల్సి వస్తుంది. ఒకటి జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, రెండోది కంప్యూటర్ నాలెడ్జ్. మెయిన్ ఎగ్జామ్లో మనకి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్స్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అలాగే జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇందులో మనం టోటల్ పీఓలో అయితే 155 ప్రశ్నలు 200 మార్కులు, క్లరికల్ అయితే ఇవే విభాగాలు 190 ప్రశ్నలు 200 మార్కులు. పీఓ వచ్చేసరికి మనకి 3 గంటల సమయం ఉంటుంది, క్లరికల్ వచ్చేసరికి మనకి 2 గంటల 40 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్లో ప్రొబేషనరీ ఆఫీసర్లో ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా ఉంటుంది. ఈ క్లర్క్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉండదు. సో పీఓలో మాత్రమే ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ రైటింగ్. డిస్క్రిప్టివ్ రైటింగ్లో మళ్ళీ మనకి 2 ప్రశ్నలు ఉంటాయి, లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్. అరగంట సమయం ఉంటుంది, 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్, స్టూడెంట్ కంప్యూటర్లో టైప్ చేయాలి. ఇది మనకి మెయిన్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. మనం ఇంపార్టెంట్ ఏరియాస్ కనుక మనం చూసినట్టయితే ప్రిలిమ్ ఎగ్జామ్ మనం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ ప్యాసేజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, సెంటెన్స్ స్టార్టర్, ఇవన్నీ కూడా ప్రిలిమ్లో ఇంపార్టెంట్ ఏరియాస్. పీఓకైనా
క్లరికల్కైనా. అయితే మెయిన్ ఎగ్జామ్ కనుక మనం చూసినట్టయితే డిఫికల్టీ లెవెల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే ఏరియాస్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. పారా కంప్లీషన్, పారాఫార్మింగ్, ఆడ్ మెన్ అవుట్, మల్టిపుల్ ఎర్రర్ క్వశ్చన్స్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, మల్టిపుల్ ఎర్రర్, కాంప్రహెన్సివ్ టెస్టింగ్ ఆఫ్ క్లోజ్ టెస్ట్, ఇవన్నీ కొన్ని అడిషనల్గా మెయిన్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. అదే రీజనింగ్ కనుక మనం తీసుకున్నట్టయితే కోడింగ్, డీకోడింగ్, సింబల్స్ నొటేషన్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, పజిల్స్, ఇవి ప్రిలిమ్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ప్రిలిమ్లో మీరు క్లరికల్ కనుక చూసినట్టయితే వీటితో పాటు సీక్వెన్స్, సెట్ ఆఫ్ నంబర్స్, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇవి కూడా కొంచెం అడిషనల్గా ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ఎగ్జామ్ కనుక తీసుకున్నట్టయితే వీటితో పాటు ఇన్పుట్, అవుట్పుట్, డెసిషన్ మేకింగ్, దెన్ క్రిటికల్ రీజనింగ్, ఇవి అడిషనల్గా చదవాల్సి వస్తుంది. రీజనింగ్లో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇండివిజువల్ క్వాంట్ క్వశ్చన్స్ అంటే ఈక్వేషన్, రేషియో, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, మెన్సురేషన్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, దెన్ మనకి క్వాడ్రాటిక్ కంపారిజన్స్, ఇవి డేటా సఫిషియన్సీ, ఇవన్నీ ప్రిలిమ్లో చదవాల్సి వస్తుంది. మెయిన్ వచ్చేసరికి డేటా కంపారిజన్, క్వాంట్ బేస్డ్ డిఐ, ఇవి కొంచెం అడిషనల్గా చదవాల్సి వస్తుంది. అయితే మనకు మెయిన్లో మాత్రం ఉన్న ఏరియాస్, ఒకటి జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్, రెండోది కంప్యూటర్స్. మీరు జనరల్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ చూసినట్టయితే బాగా దృష్టి పెట్టాల్సిన విషయాలు వచ్చేసి లాస్ట్ 9 months కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయాలి, విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ లాస్ట్ 6 months. అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. క్లరికల్ ఎగ్జామ్లో మనకు జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ అన్నారు. అంటే ఈ బ్యాంకింగ్లో వచ్చే టర్మ్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఫుల్ ఫార్మ్స్, వీటిపైన కొంత ఎక్కువ దృష్టి, కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. కంప్యూటర్ నాలెడ్జ్ కనుక మనం తీసుకున్నట్టయితే బేసిక్ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ ఉండదు, బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్స్ పైన, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ పైన, ఎంఎస్ ఆఫీస్ పైన, ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ పైన, అలాగే మెమరీ పైన సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు కంప్యూటర్ నాలెడ్జ్లో. కాకపోతే లాస్ట్ 3 సంవత్సరాలు కనుక మీరు పేపర్స్ చూసినట్టయితే మీకు ఎక్కడా కూడా కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్లు అడగలేదు. కాకపోతే మనకు సిలబస్లో కంప్యూటర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇగ్నోర్ చేయకుండా చదివితే మంచిది. అడిగితే ఒక 5 ప్రశ్నలు రావచ్చు, కాబట్టి చదివి పెట్టుకోవడం ఎప్పటికీ కూడా శ్రేయస్కరం. అలాగే మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక చూసినట్టయితే రోజు స్టూడెంట్ కనుక మనకి చాలా బుక్స్ చాలా మట్టుకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఏదైనా టెస్ట్ సిరీస్ కనుక మీరు తీసుకున్నట్టయితే రోజు నేను చెప్పిన ఏరియాస్ ప్రాక్టీస్ చేస్తూ ఒక మాక్ పేపర్, పిఓ పైన ఒక మాక్, క్లరికల్ పైన ఒక మాక్, వారంలో ఒక 3 నుంచి 4 మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఇంకా ఇంపార్టెంట్ విషయం, ప్రాక్టీస్తో పాటు ఏదైతే మాక్ టెస్ట్ చేస్తారో దాన్ని మీరు అనలైజ్ చేయాలి, అధ్యయనం చేయాలి. అంటే మాక్ టెస్ట్ రాసిన తర్వాత నేను ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని ప్రశ్నలు రాంగ్ వెళ్ళిన ప్రశ్నలు మళ్ళీ ఒకసారి మనం సాల్వ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయము. ఇంకోటి, ప్రొబేషనరీ ఆఫీసర్ కనుక మీరు టార్గెట్ చేసి ప్రిపేర్ అయితే క్లరికల్ కూడా ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. క్లరికల్కి సెపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంటర్లో సిఈసి, హెచ్ఈసి చదివిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో చేయదగ్గ కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఈ ఆర్ట్స్ కోర్సులు చేసిన వారు సివిల్ సర్వీసెస్లో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాల్లో కూడా స్థిరపడవచ్చు. అంతేకాదు టీచింగ్, రీసెర్చ్ వైపు కూడా వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్లో సిఈసి, హెచ్ఈసి గ్రూప్స్ విద్యార్థులకు ఉన్న ఉన్నత విద్యావకాశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మీడియట్లో కామర్స్ కానీ లేకపోతే హ్యుమానిటీస్ గ్రూప్తో కానీ, అంటే ముఖ్యంగా కామర్స్ అంటే సిఈసి, ఎంఈసి, అలాగే హ్యుమానిటీస్ అంటే ఇటు హెచ్ఈసి, ఐఈసి అంటాం. ఈ గ్రూప్లో పాస్ అయినటువంటి విద్యార్థులు నేను తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా కామర్స్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా బేకామ్ వైపు అడుగులు వేస్తుంటారు అనమాట. ఇది కాక కొద్దిమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎంఈసి, సిఈసి గ్రూప్లో తీసుకున్నటువంటి కాలేజీలో వాళ్ళు కొంత సిఏ కోర్స్ తీసుకుంటామో లేకపోతే సిపిటి ప్రిపరేషన్ ఉండడం జరుగుతుంది. సో ఇంకొన్ని కాలేజీల్లో ఏంటంటే కొద్దిమంది సిఎస్ దిశగా అడుగులు వేస్తుంటారు, కంపెనీ సెక్రటరీకి. సో అందువల్ల ఏంటంటే ఒక్కసారి ఎంఈసి, సిఈసి అయిపోయాక వాళ్ళకి ఒక్క
స్టెప్ ఏంటంటే ఇప్పుడు చాలా వాళ్ళు అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి తరుణం అనమాట ఇది. ఎందుకంటే ఇందులో ఎంఈసీ చదివిన విద్యార్థులు కొద్దిమంది అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మ్యాథ్స్లో చాలా మంచి చాలా స్పీడ్గా ఉంటారనమాట. వాళ్ళకి అనిపిస్తుంటుంది ఒక్కోసారి, అరే నేను ఎంపీసీ రావాల్సింది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా చేసేవాడిని. అయితే ఇక్కడ ఏంటంటే ఒకసారి ఎంఈసీతో వచ్చాక మీరు మ్యాథ్స్లో కూడా మీకు మంచి పట్టు ఉందనుకోండి, ఈ గణిత శాస్త్రం మీద మంచి పట్టు ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ గణితంలో ఉండేటటువంటి ఏదైతే ఆ పట్టు ఉందో అది ఎకనామిక్స్ని మీరు బాగా చదవడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ కానీ మీ యొక్క కాంబినేషన్ ఉన్నట్టయితే మీరు ఫ్యూచర్లో ఏంటంటే డిగ్రీ కోర్సుల్లో ఇటు స్టాటిస్టిక్స్ని ఎంచుకోవచ్చు, మ్యాథ్స్ని ఎంచుకోవచ్చు, ఎకనామిక్స్ కాంబినేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో కొంచెం ఫైనాన్షియల్ అనలిస్ట్స్ అలాగా డేటా అనలిటిక్స్ వైపు కూడా రావచ్చు. అలాగే డేటా సైన్స్, డేటా మైనింగ్ వైపు కూడా వచ్చేటువంటి అవకాశాలు విస్తృతంగా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క ఒకవేళ మ్యాథ్స్ నాకు ఎక్కువ కాంబినేషన్ అవసరం లేదు, నాకు పూర్తి మ్యాథ్స్ కాదు కానీ అర్థమెటికల్గా మొత్తం వ్యాపార గణితం అంతా వచ్చి నాకు అనుకున్నప్పుడు మళ్ళీ బీకామ్ వైపు వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు బీకామ్లో కూడా ఎలా ఉంటుందంటే మీరు ఒకసారి బీకామ్ జర్నీ చూసినట్లయితే ఎక్కువగా బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ ఉంటుంది. అలా బీకామ్లోనే చాలా స్పెషలైజేషన్లు పెట్టడం జరిగింది. యూజీసీ పర్మిషన్ తీసుకొని అన్ని యూనివర్సిటీస్ కూడా బీకామ్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టినాయి అనమాట. కొద్దిమంది అడ్వర్టైజ్మెంట్ని కూడా కలిపారు బీకామ్లో. తర్వాత కొన్ని యూనివర్సిటీల్లో హానర్స్ అని పెట్టారు. సో విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఒకే కాలేజీలో బీకామ్ ఆనర్స్ ఉంటే ఏంటి తేడా అసలు? 2-3 సంవత్సరాల వ్యవధి గల కోర్సే. ఇది తెలుసుకోవాలన్నమాట. హానర్స్ ఎందుకు ఇస్తుంది, బీకామ్ ఎందుకు ఇస్తుంది? సో అంటే జనరల్గా హానర్స్ ఇచ్చేటప్పుడు యూజీసీ ఏం చేస్తుందంటే ఈ రెగ్యులర్ బీకామ్ విద్యార్థి కన్నా హానర్స్ నుంచి వచ్చే విద్యార్థి ఏదో ఒకటి ఎక్కువ చేయాలి. అంటే ఒక ప్రాజెక్ట్ చేయడమా, లేకపోతే ఒక ఇంటర్న్షిప్ చేయడమా, లేకపోతే అడిషనల్గా ఒక పేపర్ సబ్మిషన్ చేయడమా, ఏదో ఒక విషయం ఉంటుందన్నమాట. సో రెండిటికి హానర్స్ ఎలా ఇస్తుంది యూనివర్సిటీ అనేది చూస్తారు. మీరు ఫర్దర్గా నెక్స్ట్ కోర్సులో వెళ్ళేటప్పుడు అసలు ఈ హానర్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా ఏం వర్క్ చేశారు. సో అందువల్ల బీకామ్లోనే మళ్ళీ డిఫరెంట్ డొమైన్స్ చాలా రావడం జరిగింది. దాంతోపాటుగా ఎంఈసీ, సిఈసీ విద్యార్థులు ఇటు బీబీఏ కూడా రావచ్చు అనమాట. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎంబీఏ చేయాలని కోరుకుంటే ఇటు వచ్చేయచ్చు. దీంతోపాటు కొద్దిమంది ఏంటంటే మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఇటు సిఈసీ, ఎంఈసీ అలాగే హ్యుమానిటీస్తో వచ్చిన విద్యార్థుల్లో కొద్దిమంది మీద ఎక్కువగా కళల పట్ల మంచి అవగాహన ఉంటుంది. డిజైన్, బొమ్మలు వేయడం, లేకపోతే ఆర్ట్స్ వైపు మంచి అవకాశాలు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అలాంటి విద్యార్థులు కూడా ఏంటంటే ఇటు మీరు చదివింది ఎంఈసీ అయినా, సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా మీరు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లాంటి కోర్సెస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే సుమారుగా అది 4 సంవత్సరాల వ్యవధి గల కోర్సు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి వెళ్ళొచ్చు. అంటే అందుకని అన్ని యూనివర్సిటీలు కూడా ఇంక్లూడింగ్ ఐఐటీస్, అన్ని యూనివర్సిటీస్ కూడా ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్తో చదివినా సహజంగా ఆ విద్యార్థిలో కానీ క్రియేటివిటీ ఎక్కువగా ఉండి కొంచెం ఇలా డ్రాయింగు, డిజైన్స్, స్కిల్స్ వైపు వస్తుంటే బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అన్ని యూనివర్సిటీస్ ఇస్తున్నాయి అన్నమాట. సో అంటే ఇప్పటి వరకు మీరు ఏం చదివినా ఈ డిజైన్ రంగంలో ఎలా ఉంటుందంటే ఉద్యోగ అవకాశాలు కూడా అపరిమితంగా ఉంటాయి. తర్వాత వేతనం కూడా బాగుంటుందన్నమాట. సో కొద్దిమంది ఏం చేస్తారంటే తెలియక ఇది హాబీగా పెట్టుకుంటానంటారు. అలా కాదు. ఒకవేళ నిజంగా ఇది మీకు ఇంట్రెస్టెడ్ డొమైన్, ఇది నేను ఇష్టపడి బాగా ఎక్కువసేపు చేయగలను, ఇందులో ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా నాకు చాలా ఇష్టం అనుకున్నప్పుడు మీరు ఇలా డిజైన్ వైపు కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వైపు రావచ్చు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వైపు వచ్చినప్పుడు ముఖ్యంగా ఏంటంటే అందులో కూడా డిజైన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, పెయింటింగ్, ఫోటోగ్రఫీ అలాంటి కోర్సెస్ కొన్ని ఉంటాయి. సో మీరు అందులో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి వచ్చినప్పుడు మీరు అప్లైడ్ ఆర్ట్స్ అని అట్లాంటి సబ్జెక్ట్స్కి రావాలన్నమాట. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటు జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఇన్స్టిట్యూట్స్తో వాళ్ళు కొన్ని రికగ్నేషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే బిఏ విజువల్ ఆర్ట్స్ అని, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి కొంత వీడియో గేమ్ మీద, వీడియో డిజైన్ మీద కూడా కొన్ని కోర్సులు చేశారనమాట. సో ఈ కోర్సులన్నీ ఏంటంటే నిజంగా మీకు క్రియేటివిటీ ఉండి కొంత ఇప్పుడు వీడియో గేమ్ డిజైన్కి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, కొంత మ్యాథ్స్ మీద అవగాహన బాగుండాలి, కొంచెం లాజిక్స్ ఉంటే కొంత కోడింగ్ ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ మీకు కంప్యూటర్ రిలేటెడ్ కోడింగ్ కొంత ఉంటుంది. కానీ ఆ రంగంలోకి వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ రంగంలోకి వచ్చాక అందులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరు చదివాక డిగ్రీతో కూడా సెటిల్ అయిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతోపాటు ఇలా కామర్స్ వచ్చాక ఈ మధ్య కాలంలో కొన్ని యూనివర్సిటీస్ ఏం చేసినాయి అంటే ఈ ఎంఈసీ స్టూడెంట్స్కి డేటా అనలిటిక్స్ లాంటి కోర్సెస్ కూడా బీఎస్సీ టైటిల్తో పెట్టినాయి. బీఎస్సీ డేటా సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాగా పెట్టి ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటాయన్నమాట. సో అందువల్ల మనకేంటంటే ఇలా కోర్సెస్ తీసుకునేటప్పుడు మీరు బీబీఏ, బీకామ్ ఇలా తీసుకునేటప్పుడు బీఎస్సీ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అలా బీ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా హ్యుమానిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు హ్యుమానిటీస్ కాంబినేషన్తో వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట. అంటే కొన్ని యూనివర్సిటీలు తీసుకున్నాను అనుకోండి మీరు, అందులో మీరు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ పెట్టుకోవచ్చు, రకరకాల కాంబినేషన్లు, పొలిటికల్ సైన్స్తో భిన్నమైన కాంబినేషన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే
తర్వాత నా యొక్క పయనం ఎటువైపు. ఒకవేళ కొద్దిమంది హ్యుమానిటీస్ ఫస్ట్లోనే తీసుకున్న వాళ్ళు ఎక్కువ సివిల్ సర్వీస్ వైపు, గ్రూప్ 1 సర్వీసెస్ వైపు ఎక్కువగా మక్కువతో ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ నేను ఆస్వాదిస్తున్నానో అది తీసుకుంటే రేపొద్దున మీరు ఆ పోటీ పరీక్షలో ఆ సబ్జెక్ట్ని ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే చదువుకునే స్టేజ్ నుంచే కూడా ఆ ఓరియంటేషన్తో చదువుకోవచ్చు. ఇంటర్ విద్యను పూర్తి చేసి ఇంజనీరింగ్, మెడిసిన్, సిఏ లాంటి వృత్తి విద్యా కోర్సుల్లోకి అడుగుపెట్టే విద్యార్థుల ఆలోచన సరళి అభివృద్ధి దశలో ఉంటుంది. అలాగే వయసుతో పాటు వచ్చే మార్పులు, ఆలోచనలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొన్ని మెళకువలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. అంతేకాదు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో గెలుపు మంత్రాలో చూద్దాం. ఈ ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్లో అడుగుపెట్టే పిల్లలు, ఈ ఇంజనీరింగ్లో అడుగుపెట్టేటప్పటికి పిల్లలకి వాళ్ళ ఉద్యోగంలోకి వెళ్ళిపోయినట్టు, లేకపోతే అప్పుడే పెద్ద పెద్ద సంస్థల్లో జాబ్ చేసేసినట్టు, హీరోలు అయిపోయినట్టు, ఇలాంటి రెక్కలు విప్పిన పక్షుల్లాగా ఆలోచనలతో ఉంటారు. అయితే ఈ పిల్లలకి తల్లిదండ్రుల గైడెన్స్ అవసరమే. సైకాలజిస్టులు ఈ మధ్య చాలా ఎక్కువగా చెప్తున్న విషయం, ఎంత పనిలో ఒత్తిడిలో ఉన్నా, ఎంత ఉద్యోగాల ఒత్తిడిలో ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కనీసం వారానికి మీ పిల్లలతో 5 రోజులైనా రాత్రిపూట, పగలంతా కుదరదు కదా, సో నైట్ డిన్నర్ కలిసి చేయండి అని చెప్తున్నాను. ఎందుకు అంటే ఆ సమయంలో పిల్లలు అసలు ఎలా ఆలోచిస్తున్నారు, లేదా పెద్దలు ఎలా ఆలోచిస్తున్నారు, ఏం సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఎలా గడిచింది ఈరోజు అని మొదలుపెట్టి చాలా విషయాల్ని చర్చించుకోవచ్చు. టీవీ చూస్తూ భోంచేయడము, ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకుని భోంచేయడము, లేకపోతే హాల్లోకి తీసుకెళ్ళి భోజనం చేయడము, ఇది కాదండి. మనం చక్కగా నలుగురం కూర్చుని, చిన్న చిన్న కుటుంబాలు, సో ఆ చిన్న కుటుంబాలని మనం ఎంత చక్కగా అయినా తీర్చిదిద్దుకోవచ్చు. సో ఈ తరుణంలో అలా కూర్చుని మాట్లాడుకోవడంలో పిల్లలకి మనం ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే అసలు బయట మార్కెట్ ఎలా ఉంది, లాంటి విషయాలు చాలా చర్చకొస్తాయి, చాలా అవగాహన కల్పించవచ్చు. వాళ్ళతో పాటు మనం కూడా ఎదుగుతాం. మనం ఎప్పుడో కాలేజ్ అయిపోయి ఉంటుంది మనకి ఒక 20 సంవత్సరాల క్రితం. సో మళ్ళీ ఫ్రెష్గా బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది పిల్లల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే రేపు పిల్లలు ఏదైనా ఒక సంస్థలోకి ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, ఆ ఉద్యోగంలో ఎలా ఉంటుంది, ఎలా మెసులుకోవాలి, బాస్ ఎలా ఉంటాడు, లేకపోతే టీం వర్క్ ఎలా ఉంటుంది, ఇలాంటి తల్లి నుంచో తండ్రి నుంచో నేర్చుకోవచ్చు. సో ఇలాంటి ఒక ఇంటరాక్టివ్ సెషన్ నడిస్తే కనుక చాలా అద్భుతంగా తయారవుతారు పిల్లలు. వాళ్ళకి మనం అన్నట్టు ఇల్లే పాఠశాల, ఇల్లే ప్రయోగశాల. సో ఆ ప్రయోగాలే లైఫ్లో రేపు సక్సెస్ అవుతాయి. స్నేహితులు ఇలా ఇంటర్మీడియట్ నుంచి రాగానే కొత్త కొత్త స్నేహాలు అవుతాయి. ఆ కొత్త స్నేహాలు ఎటుకు దారి తీస్తున్నాయి, దానివల్ల మనకి లాభమా నష్టమా, భవిష్యత్తులో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అని కూడా ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి మనం. తర్వాత వచ్చేసి అలవాట్లు. ఈ అలవాట్లు ఒకసారి సరదాగా మొదలవచ్చు, దానిలోంచి బయటికి రాలేరు. అలాగే ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తున్నాం మనం, టెలిఫోన్ ఎక్కడున్న వాట్సాప్, ఎక్కడున్న ఫేస్బుక్, ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు. ఈ అలవాటు ఎలా దారితీస్తుందంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లో అయిపోతున్నాయండి. ఎందుకంటే పరిసరాలని గమనించుకోవడం, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది గమనించుకోకపోవడం వల్ల వాళ్ళు రేపు అవసరమైన చోట మాట్లాడాల్సి వస్తే వాళ్ళకి సబ్జెక్ట్ ఏమీ తెలియదు. అలాగే కొన్ని మీటింగ్స్లో లేదా కొన్ని సెమినార్స్లో మనం చూస్తూ ఉంటాం, సెమినార్ జరుగుతూ ఉంటుంది, పిల్లలు మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడద్దు, ఇది వాడడం వల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియాలి. వీళ్ళతో పాటు పేరెంట్స్ కూడా తప్పనిసరిగా అప్డేట్ అవ్వాలండి. పేరెంట్స్ కూడా టెక్నాలజీ పరంగా ఈ రోజున తప్పనిసరిగా అప్డేట్ అవ్వాలి. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ క్యాడర్ పోస్టులు 8653. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 3.
ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 785. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ, పీహెచ్డీ గేట్ స్కోరు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 25. అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 92. అర్హత బీఈ, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 24. ఐఐటి గోవా ఎంటెక్, పీహెచ్డీలో ప్రవేశాలు. అర్హత సంబంధిత పీజీ నెట్ స్కోరు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 28. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 28. రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 15. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.